సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అయిందనమాట. రివ్యూస్ కూడా మీరు చాలా రకాలుగా చూసే ఉంటారు, వినే ఉంటారు అనమాట. చూసుకున్నట్లయితే దీనికి పోటీగా దురంధర్ మూవీ వస్తుందని చెప్పి మీరు వినే ఉంటారు అనమాట. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉందండి. సో ఈ యొక్క రెండు మూవీస్లలో ఏ మూవీకి ఎక్కువగా హైప్ ఉంది అని చెప్పి చాలా మందికి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది తెలుసుకోవాలని. సో నేను ఒక హింట్ అనేది చూపిస్తాను కూడా మీకు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, అరే పలానా మూవీకి హైప్ అనేది ఉందా అని. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉంది ఏ మూవీ? దురంధర్ మూవీ, మళ్ళీ వచ్చి ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనమాట. సో ఈ రెండు మూవీస్లలో ఏ మూవీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు? ఓకేనా. సో ఒక హింట్ అనేది ఉంది, వాళ్ళ అఫీషియల్గా ఏది తెలియజేయలేదండి. సో నేను నా సొంతంగా ఏది చెప్పట్లేదు అనమాట. జస్ట్ మీకు ఒక ట్రెండింగ్ ప్రకారంగా నేను ఒక ప్రూఫ్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అలాగే మూవీకి సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది. సో దాన్ని కూడా చెప్తాను అనమాట. మూవీ అనేది చాలా చాలా బాగుందని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. 1, 2, 3 రోజుల్లో ఫ్యాన్స్ చూస్తారు మాక్సిమం. ఓకేనా. ఫ్యాన్స్ చూసి మనకు చెప్తారనమాట, మనం ఆ వీడియోలోనే చూస్తాం అనమాట. సో చూసిన వెంటనే ఏమవుతుంది, మూవీ బాగుంది అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అవుతుంది అనమాట. ఎవరు తెలియదు, ఎవరు చెప్పలేరు మనం. ఓకేనా. సో చూసుకున్నట్లయితే మీకు ఒక ఇదేనే చూపిస్తా, మీకు ఒకటి తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి టికెట్స్ ఎన్ని బుక్ అయ్యాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సో దానికి బుక్ అయిన టికెట్స్ ఏంటంటే 15.55K టికెట్స్ అయితే బుక్ అయ్యాయి అనమాట. ఓకేనా. 1 అవర్ క్రితం అనమాట, బాగా అర్థం చేసుకోండి. ఇంకో 1 అవర్ క్రితం 7,000 బుక్ అవుతాయి అనమాట. ఇంకో 1 అవర్ క్రితం 8,000 బుక్ అవుతాయి అనమాట. 7,000, 8,000, 15K ఇవి సపరేట్. ట్రెండింగ్ అనేది ఈ విధంగా ఉంది. వీళ్ళేమో అఫీషియల్గా ఏం తెలియజేయలేదు, నేను చెప్పట్లేదు అనమాట. ఇదేమో అఫీషియల్ కాదు. ఓకేనా. సో జస్ట్ ట్రెండింగ్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే దురంధర్ అండి, దురంధర్ కూడా చూపిస్తాను మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇది దురంధర్కి సంబంధించింది అనమాట. ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి? 73.25K, దాదాపు 1,00,000కి దగ్గరగా ఉంది, 30,000కి. ఓకేనా. సో దాదాపు 73.25K అంటే దాదాపుగా 1,00,000కి దగ్గర అంటది. ఇక చూసుకున్నట్లయితే దీనికి ఏ మూవీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెడుతున్నారో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇప్పుడు. అసలు నాకు అర్థం కాలేదు, ఈ రోజు ప్రీమియర్ షోస్ కి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. దానికి అన్ని టికెట్స్ ఎందుకు పోవడం, దీనికి ఇంత టికెట్స్ ఎందుకు పోవడం నాకు అర్థం కావట్లేదు అసలు. దానికి 73 ఓకే 73.25K టికెట్స్ అనేవి అమ్ముడుపోయాయి. దీనికి చూస్తే 15.88K టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. ఇదేం అఫీషియల్ కాదు, జస్ట్ ట్రెండింగ్ అనమాట. 1 అవర్కి మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దురంధర్ కూడా 1 అవర్కి మారుతుంది. సో దానికి చూస్తే వేలల్లో 43, 50K, 60K టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి అనమాట. దీనికి ఎందుకు 15K, మళ్ళీ వచ్చి 7K, 3K, 2K ఈ విధంగా ఎందుకు అమ్ముడుపోతానే నాకైతే అర్థం కావట్లేదు. హైప్ అనేది ఏమో ఎక్కువగా ఉంది చూస్తున్నట్లయితే. సో ఇక్కడ టికెట్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది. సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే మూవీ అనేది అలా ఉంది, ఇలా ఉంది, హైలైట్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పి రూమర్స్ అయితే వినిపిస్తానే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారనమాట. సో ఎందుకు ఇలా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనైనా సరే చెప్తున్నానండి, ఇప్పుడు చెప్పినోడే రేపు దురంధర్ మూవీకి వెళ్తారు. అదే కదా ట్రెండింగ్ అంటే. నాకు అదే అర్థం కావట్లేదు. ట్రెండింగ్ అంటే ఇంకా అదే కదా. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి చాలా చాలా బాగుందని చెప్తున్నారు. ఒక పోలీసు చాలా దెబ్బలు తిని పొలిటికల్ గా కానీ, సో ఎనీథింగ్ ఏదైనా సరే ఫ్యామిలీ పరంగా కానీ ఉద్యోగాన్ని వదిలేసి ఖాళీగా ఉంటూ, ఓకేనా. సో ఎవరైతే ఉంటారో ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ఇదేనని నేను చెప్పట్లేదు, రూమర్ అయితే వచ్చిందనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల మనోడు కొంచెం తగ్గి ఆ జాబ్కి దూరంగా ఉంటాడనమాట. సో విలన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మధ్యలో బాగా ఎగురుతున్న సమయంలో వాళ్ళని మట్టి గెలిపించడానికి మళ్ళీ మన హీరో వస్తాడనమాట. మళ్ళీ జాబ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ ఇంకా సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. సో ఇదండి అప్డేట్ అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా సరే వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా. సో ట్రెండింగ్లో ఏ మూవీ ఉందో మీకు ఆల్రెడీ ఇప్పటికే ఒక హింట్ అయితే అర్థమైపో ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనమాట. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. రేపు మళ్ళీ చూడండి, రేపు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను అనమాట. ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది,
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయింది, ఓకే రన్ అవుతుంది అనమాట. కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయన్నమాట. మూవీ బడ్జెట్ వచ్చే 150 కోట్లు అనమాట. 225 కోట్లు కొడితే అక్కడికి అయిపోద్ది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద లెక్కేం కాదు, అది నార్మలే, వచ్చేస్తుంది అనమాట. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం వచ్చేస్తుంది. ఇంకా అదర్ సైడ్ చూసుకున్నట్లయితే 5 కోట్లు 6 కోట్లు 3 కోట్లు 4 కోట్లు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ దురంధర్ మూవీకే ఇంత హైప్ ఎందుకుంది? మూవీ కూడా రిలీజ్ అవ్వాలి, అసలు మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా ఇంత హైప్ ఎందుకు అని చెప్పి అడుగుతున్నాను నేను, ఓకేనా. సో అదనమాట, ట్రెండింగ్ లో ఉంది అని చెప్పి ఒక హింట్ అనమాట ఇది. ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఎటువంటి అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను అనమాట, ఓకేనా. చూసుకున్నట్లయితే ఓజీ మూవీ వచ్చి ఎంత పెద్ద భారీ హిట్ అయిందో మీకు తెలిసిందే, ఆల్రెడీ క్లారిటీగా మీరు చూసే ఉంటారనమాట. ఫస్ట్ డే కలెక్షన్ కానీ, సో టోటల్ గా దాని జీవితకాలం కలెక్షన్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ కి సంబంధించిన కలెక్షన్ కూడా చాలా బాగానే వచ్చింది ఓజీ మూవీ. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఓజీ దుమ్ము దొరుకుతుంది అనమాట, నెట్ఫ్లిక్స్ లోనే అనుకుంటా మేబీ రిలీజ్ అయింది. సో వ్యూస్ అయితే బాగా వచ్చే దానికి ఓటీటీకి సంబంధించిన రైట్స్ అయితే బాగానే అమ్ముడుపోయింది, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటంటే, మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ ఏదైతే ఉందో, సో 400 కోట్లు వరల్డ్ గ్రాస్ కలెక్షన్ చేసింది కదా, దాన్ని దాటాలి, ఓకేనా. దీని గోల్ అదే, ఓజీని దాటాలి. ఈ 2 గోల్ అనమాట, దురంధర్ కాదండి. చాలా మంది దురంధర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చూపించా టికెట్స్ అనేటివి ఎన్ని బుక్ అయ్యాయి ఏంటి, ట్రెండింగ్ లో ఉంది ప్రస్తుతానికి. అఫీషియల్ గా వాళ్ళు ఏం తెలియజేయలేదు, నేను చెప్పట్లేదు అనమాట, ఓకేనా. సో టికెట్స్ అనేటివి ఇన్ని బుక్ అయ్యాయి కదా దురంధర్ కి, మనం తీసుకోవాల్సింది మామూలుగా ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ ఓజీ ఈ 2 మూవీస్ ని దాటాలన్నమాట మన టార్గెట్. చాలా మంది ఏం చెప్తున్నారంటే, దురంధర్ మూవీకి పోటీగా వస్తుంది కదా, సో ఈ మూవీని ఢీ కొట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా చెప్పారు అనమాట, ఇప్పుడు దురంధర్ మూవీ వస్తుంది, దానికి ధీటీగా ఈ యొక్క మూవీని వదలాలన్నమాట. సో వదిలితే ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని చూసి, తన ఫాలోయింగ్ ని చూసి ఎలాగైనా సరే మూవీని లాక్కొని వస్తుంది అని చెప్పి మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బాగా గట్టిగానే నమ్ముతున్నారు. డైరెక్టర్ గా అసలు ఓనరే చెప్పాడు, నేనేం చెప్పేది, అసలు డైరెక్టర్ ఓనరే చెప్పాడు. సో దానికి మీనింగ్ అదేనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 మూవీస్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనశంకర్ వరప్రసాద్ మళ్ళీ వచ్చే ఓజీ, ఈ 2 మూవీస్ ని దాటాలి కాబట్టి ఇక ఈ మూవీ ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలియాలి. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫాలోయింగ్ అయితే థియేటర్లో కనిపిస్తుంది అనమాట ప్రస్తుతానికి, ఓకేనా. సో పవన్ కళ్యాణ్ గారి కామెడీ కానీ, డాన్స్ కానీ, ఆ యొక్క సాంగ్స్ కానీ, ఆ యొక్క ఎడిటింగ్ కానీ, సౌండ్స్ కానీ, మొత్తంగా ఫైట్స్ కానీ మొత్తంగా సూపర్గా ఉంది అని చెప్పి చాలా మంది రూమర్ గా మాట్లాడుతున్నారు. నేనైతే మూవీ అయితే చూడలేదండి, సో మీరు వినే ఉంటారనమాట. రివ్యూస్ ఆల్రెడీ వచ్చేసాయి, ఓకేనా. సినిమా రిలీజ్ అవ్వకముందే వచ్చాయి, అదే నాకు అర్థం కావట్లా వాళ్ళ అసలు మూవీ ఎలా చూశారు ఏంటి అని. ఇందాకైతే ఓకే 1 అవర్ 2 అవర్స్ క్రితం అయితే ఓకే మూవీ చూసారని చెప్తే నమ్మొచ్చు. సో మార్నింగ్ నుంచే మోత మోగిస్తున్నారు సినిమా చూసామని, మరి వాళ్ళు ఎలా చూసారో నాకు తెలియట్లేదు, మళ్ళీ మన ఇండియన్ వాళ్ళే. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే మూవీ అనేది చాలా పెద్ద భారీ హిట్ కొట్టాలని చెప్పి ఒక ఊహాగమనం, మరి అది ఏమవుతుందో ఏంటో తెలియట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా ఒక మాట అయితే చెప్పడం అనేది జరిగింది. సో కలెక్షన్ల పరంగా కానీ, సినిమా పరంగా కానీ హిట్ అయితే చాలు, నాకు కలెక్షన్ల పరంగా ఎటువంటి ఉండేది ఏదైతే లేదు, నా ఫ్యాన్స్ పరంగా కానీ ఏదైతే లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అన్నమాట. పొంగ 3 డేస్ అనేటివి ఫ్యాన్స్ వరకే చూస్తారండి. సో ఎటువంటి రివ్యూస్ వచ్చినా కానీ ఒక రకంగా చూడాలి, ఆ కలెక్షన్ బట్టి కూడా చెప్పొచ్చు అనమాట, మూవీ బాగుందా లేదా అని చెప్పి కలెక్షన్ బట్టి కూడా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని. మనకు మెయిన్ పాయింట్ ఫస్ట్ డే కలెక్షన్, ఓకేనా. వరల్డ్ వైడ్ గ్రాస్ కానీ, మన ఇండియన్ నెట్ కలెక్షన్ కానీ, మన ఇండియన్ గ్రాస్ కానీ ఎంత వచ్చింది, ఓకేనా, ఎంత వచ్చింది, నెట్ కలెక్షన్ ఎంత వచ్చింది, ఇవే మనకు మెయిన్ అనమాట. సో అదండి. ఇక డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ, మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు, ఓకేనా. ప్రొడ్యూసర్ చేతిలోకి వస్తేనే కదా షేర్ కలెక్షన్ అనేది అంటారు. సో ఆ యొక్క ఏదైతే ఉందో గ్రాస్ కలెక్షన్, దాంట్లో GST పోతుంది అనమాట, 30 రూపీస్ పోతుంది. మిగతాది థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తుంది అనమాట, అది షేర్ కలెక్షన్. సో ఫస్ట్ డే ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి తెలుసుకుంటే మూవీ హిట్ అక్కడికి అయిపోయింది, మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఓకేనా. బాయ్.